దివ్య ఖురాన్ సందేశము ఒకటి ఉంది దాంట్లో 15వ అధ్యాయము 49వ వచనం దివ్య ఖురాన్ సందేశం తెలుగులో అనే ఒక బుక్ ఉంటుంది. దాంట్లో చదవండి చూస్తాం. అంటే దాంట్లో ఏం చెప్పాడంటే చెప్పండి. నా దాసులకు ఇలా తెలియజేయి, నిశ్చయంగా నేను కేవలం నేనే క్షమించేవాడను కరుణించేవాడను. ఇప్పుడు 49వ వాక్యం ఏముంది? ఆయత్తు ఏం చెప్పు, మొట్టమొదటి చెప్పు. నా దాసులకు ఇలా నా దాసులకు ఈ విధంగా తెలియజేయండి. ఎవరి దాసులకు? దేవుని దాసులకు ఈ విధంగా తెలియజేయండి. జ్ఞానం తెలుసుకోవాలనేటువంటి వాళ్ళకు తెలియజేయండి. ఏమని తెలియజేయండి? నేనే ఖచ్చితంగా కేవలం నేనే అన్నాడు. ఇప్పుడు రెండు చెప్పా ఖచ్చితంగా. నేనంటే ఒకటి సరిపోలే. అక్కడ ఏదో ఒకటి పెద్ద రహస్యం ఉంది చూడండి. ఏముంది? నిశ్చయముగా నేనే కేవలం నేనే. నిశ్చయంగా కేవలం నేనే. ఏమన్నా అర్థమైందా మీకు? అర్థం కాలేదు సార్. అర్థం కాదు. అదే చెప్తున్నది. జ్ఞానము దేవుడు ఏం చెప్తాడు? నిక్షిప్తంగా పెట్టాడు. మీరు వెతుక్కుంటే కానీ కనిపించదు. ఆ అక్షరాలు ఉన్నాయి, వాక్యం ఉంది. నిశ్చయంగా కేవలం నేనే, క్షమించేవాడిని కరుణించేవాడిని. అర్థమైందా? కరుణించేవాడిని, క్షమించేవాడిని. ఇప్పుడు పామును సైతం ఎత్తిపెట్టుకున్నాను, నీకే ప్రమాదం లేదు అన్నాడు. నేను క్షమించేవాడిని, నీకు ఆ భయం లేదు, రక్షించేవాడిని నేను అని చెప్పాడు. అంతే కదా? ఇప్పుడు ఆ క్షమించేవాడు కరుణించేవాడు కేవలం నేనే. నిశ్చయంగా నిశ్చయముగా కేవలం నేనే. మా ఇంటి ఆలోచన చేయండి ఏమిటి అంటే, ఎందుకంటే ఇది ముస్లిం గ్రంథంలో, ఖురాన్ గ్రంథంలో ఉంది. మీరు ప్రతి వాక్యాన్ని పై చదివి వదిలేస్తున్నారు. తర్వాత ఖురాన్ గ్రంథం కూడా ఎక్కువ చదవడం లేదు. మీరు హదీసుల జ్ఞానంలో ఎక్కువ పడిపోయినారు. అది కాదు ముఖ్యం. ఖురాన్ నేను చాలా చెప్పాను. నేను ఒక గ్రంథం కూడా రాశాను, మీకు ఖురాన్ ముఖ్యము హదీసుల కంటే అని. ఇప్పుడు ఖురాన్లో ఒక వాక్యం, చిన్న వాక్యం తీసుకున్నా, 15వ అధ్యాయం 15వ సూర 49వ ఆయత్ తీసుకొని చూస్తే అక్కడ ఏముంది? నా దాసులకు ఇలా తెలియజేయి. ఏమని తెలియజేయి? నిశ్చయంగా కేవలం నేనే. అక్కడ నిశ్చయంగా అంటే సరిపోతుంది కదా? కేవలం నేనే. ఏం చేస్తాను నేను? క్షమించేవాడిని, కరుణించేవాడిని, దయదలిచేవాడిని, కరుణామయుణ్ణి అన్నాడా? క్షమించేవాడిని, కరుణామయుని నేనే అన్నాడు. కేవలం నేనే అంటే ఇద్దరుగా ఎవరు ఉండాలని అర్థమైంది. ఇంకోడు ఉన్నాడు, ఒకడు మాత్రమే క్షమించేవాడు అన్నాడు. 50 అంటూ చూడు, ఇంకోటి పక్కన 50 అంటూ. మరియు నిశ్చయంగా నా శిక్షయే అతి బాధాకరమైన శిక్ష. ఇంకోటి ఇప్పుడు నేను ఇయ్యాలక ఏం చెప్పినాము? కరుణించేవాడిని, కరుణామయుని, క్షమించేవాడిని చెప్పినాడు. మళ్ళీ పక్కన ఏం చెప్తున్నాడు? నా శిక్ష చాలా కఠినంగా ఉంటుంది అన్నాడు, చాలా బాధాకరంగా ఉంటుంది అన్నాడు. మళ్ళీ క్షమించేవాడు, రక్షించేవాడు, దయగలిగినవాడు అయితే మళ్ళీ నా శిక్ష బాధాకరంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది అని చెప్తాడు. అక్కడ ఏదో నీకు తెలియని రహస్యం ఉంది. అంటే ఒకడు శిక్షించేవాడు ఉన్నాడు, ఒకడు రక్షించేవాడు ఉన్నాడు. ఇద్దరని తెలియక ఏం చేశారంటే మొత్తం ఒక్కడే అని అనుకున్నారు. ఆ ఒక్కడే అనుకోవడము పెద్ద పొరపాటు అయింది. అంటే ఒక ముస్లింల యొక్క పొరపాటే కాదు, క్రైస్తవుల పొరపాటు, ముస్లింల పొరపాటు, హిందువులకు మరీ పప్పులు కాలేసారు. ఈ రకంగా లెక్కేసుకుంటే దేవుడు అనేవాడు ఈ సర్వదేవతల కంటే అతీతుడు, అన్యంగా ఉండేటువంటి వాడు. వాళ్ళ ఈ దేవతలకు దేవుడికి సంబంధం లేదు. దేవుడు ప్రపంచానికంతా పెద్ద అని మనం తెలుసుకోవచ్చు. మళ్ళీ ఆ దేవుడు ఎట్టున్నాడు అంటే ఇద్దరుగా ఉన్నాడు అని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాక్యం ఒక్క వాక్యంలోనే కరుణించేవాడు, క్షమించేవాడు ఒకడు,
శిక్షించేవాడు ఒకడు. అర్థమైందా? మళ్ళీ ఇది మీరు ఒక్క పాయింట్ పట్టుకొని చూడండి, చాలా ఉన్నాయి ఇటువంటివి, చాలా ఉన్నాయి ఖురాన్లో. సరే మీకు ఈ ఒక్క వాక్యం చూడండి, ఎంత మటుకు అర్థమైందో చూసుకోండి. అంటే దేవుడు 2 విధాలుగా ఉన్నాడు అని మీకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. అర్థమైందా? అందుకే నేనేం చెప్పానంటే మీకు బాగా గుర్తొచ్చేదాకా దేవుడు ద్వితీయుడా అద్వితీయుడా అని అడిగినాను. ఈ ప్రశ్న ఎవరికి రాలేదు. కూర్చోండి, మీరు కూర్చోండి. ఈ ప్రశ్న ఎవరికి రాలేదు. ద్వితీయుడా అద్వితీయుడా, ఒక్కడా ఇద్దరా, ఒక్కడుగా ఉన్నాడా ఇద్దరుగా ఉన్నాడా? ఇప్పుడు దేవుడు అనేవాడు పదం ఒకటే, కానీ ఇదే పదాన్ని అల్లా అనేది ఒక్కటే. అల్లా అనే పదం ఒకటే, దేవుడు అనే పదం ఒకటే. కానీ క్రైస్తవ మతంలోకి వచ్చేసరికి, బైబిల్లోకి వచ్చేసరికి కానీ ఒకే పదం చెప్పకుండా 2 పదాలుగా విభజించి చెప్పారు అనమాట. 2 పదాలు విభజించింది. పరిశుద్ధాత్మ, ఆత్మ, దాన్నే తండ్రి కుమారుడు అని ఈ రకంగా 2 రకాలుగా విభజించి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు దాన్ని బట్టి నువ్వేం అర్థం చేసుకున్నావంటే, ఇప్పుడు ఇక్కడ పోతే ఎవడో ఓడు పెద్ద, మనకు తండ్రి పెద్ద అనుకుంటాం, కుమారుని వదిలేస్తాం అనుకోండి. లేకపోతే ఇంకో రకం పోతే పరిశుద్ధాత్మ అనుకుంటాం, ఇంకో రకం పోతే ఆత్మ అనుకుంటున్నాం. ఏది పెద్ద అని అడిగినాం మేము కొంతమంది క్రైస్తవులు. అంటే వైజాగ్లో కొంతమంది చర్చిలు కట్టుకొని వాళ్ళ చర్చిల్లో వాళ్ళే పాస్టర్గా ఉన్నారు, వాళ్ళే స్వయంగా చర్చిలు కట్టుకున్నారు. వాళ్ళ చర్చిల్లోకి పోయి నేను అడగడం జరిగింది, ఇప్పుడు మీకు ఎవరు పెద్ద అని. అంటే తండ్రి అనేవాడు పెద్దనా, కుమారుడు అనేవాడు పెద్దనా అని అడిగాను. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తండ్రి అనేవాడు పెద్ద అంటున్నారు. అంటే ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని 3 వచ్చాయి ఇక్కడ. ఆ లెక్క ప్రకారం పోతే తండ్రి అనేవాడు పెద్ద చేస్తాం. మళ్ళీ ఇంకో చర్చ లేకపోతే మళ్ళా పరిశుద్ధాత్మ అని ఒకటి ఉంటారు. పరిశుద్ధాత్మన తండ్రినే ఎవరు పెద్ద అని అడిగినాము. అంటే అక్కడ కన్ఫ్యూజన్. పరిశుద్ధాత్మ తండ్రి అన్న ఇద్దరు ఒకటే కదా వాళ్ళు. ఇక్కడ దేవుడు భగవంతుడు అన్నట్టు కప్ప పట్టిపోయింది, వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు కుమారుడు అంటే తీసేయను, నువ్వే అనుకుందాం, మనిషి అనుకుందాం. ఇప్పుడు తండ్రి ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు? అంటే తండ్రి అంటే పరిశుద్ధాత్మ నుండి వచ్చినటువంటి వాడు తండ్రి అన్నాడు. పరిశుద్ధాత్మ ప్రత్యేకంగా ఉన్నాడు అని చెప్పాను. సరే, పరిశుద్ధాత్మ ప్రత్యేకంగా ఉన్నాడు, ఆయన దగ్గర వచ్చినటువంటి వాడు తండ్రి. నీకు ఎవరు? నీకు. వాళ్ళిద్దరిని కలిపితే ఈయన కొడుకు అవుతాడు, ఆయన తండ్రి అవుతారు. అప్పుడు ఎవరు చెప్తారు? అప్పుడు ఈయన చెప్తావా, ఆయన చెప్తావా? ఇట్లా అసలు ఎవరు దేవుడు అనే విషయానికి వస్తే వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఖచ్చితంగా జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా ఇప్పుడు ముస్లిం దగ్గర పోతే ఒకటేదే ఉంటారు, రెండోడు ఉన్నాడు అనేటువంటి ఆలోచన ఏమాత్రం లేదు. ఆ ఖురాన్ గ్రంథం